ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి హ్యాపీ హార్మోన్స్, బాగా మేలు చేసే హార్మోన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని హార్మోన్స్ అవసరమే కానీ మోతాదు మించితే హాని కలిగించే విధంగా అవి ఉంటాయి. కార్టిజాల్ ఇట్లాంటి హార్మోన్స్, బ్యాడ్ హార్మోన్స్ అంటుంటాం. అలాంటి వాటిని ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఎంత ఎక్కువ విడుదలైతే మెదడు నరాల వ్యవస్థ అంత సవ్యంగా పనిచేస్తుంటుంది అన్నమాట. నరాల సిగ్నలింగ్ వ్యవస్థ మంచిగా ఉండాలంటే సమాచారం సేకరణకి, ప్రయాణానికి, బ్రెయిన్ సెల్స్ పనితీరుకి ఈ హ్యాపీ హార్మోన్ చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలు, ఒత్తిళ్ళ వల్ల ఏ వయసు వారిని తీసుకున్నా, ఏ రంగంలో వారిని తీసుకున్నా నాకు స్ట్రెస్, నాకు యాంగ్జైటీ, నాకు డిప్రెషన్, నాకు మానసిక కోపం, చిరాకులు ఇట్లాంటివి ఎక్కువ ఇట్లా అంటుంటారు. ఇలాంటి వారందరికీ హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. బ్యాడ్ హార్మోన్స్, కార్టిజాల్ లాంటివి, ఎడ్రినలిన్ లాంటివి మోతాదు మించి పెరిగిపోతున్నాయి. కానీ ఇలాంటి వాటిని ఇలా హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల బ్రెయిన్ పని చేయకపోవటం, నరాల వ్యవస్థ వీక్ అవ్వటం, అట్లాగే పార్కిన్సన్స్ లాంటి సమస్యలు రావటము, మరి కార్టిజాల్ ఎక్కువైపోతే యాంగ్జైటీ వల్ల అనేక రకాల ఇతర సమస్యలు రావడం జరుగుతున్నాయి. దీనంతటిని పరిష్కరించుకోవటానికి ముఖ్యమైన హ్యాపీ హార్మోన్ డోపమిన్ని ఫుడ్ ద్వారా మనం తినేసేయచ్చు. అలాంటి ఫుడ్ ఒకటి ఉంది. అది మీకు లోపల హ్యాపీ హార్మోన్ తయారవకపోయినా బయట నుంచి తింటే లోపల తయారైన దానిలాగా ఈక్వల్గా పనిచేసే ఫుడ్ గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాం. హ్యాపీ హార్మోన్స్లో రకాల్లో డోపమిన్, గాబా, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ ఇలాంటివన్నీ హ్యాపీ హార్మోన్స్. డోపమిన్ చాలా ముఖ్యమైన హ్యాపీ హార్మోన్. మన శరీరములో మెదడులో ఇది తయారవుతుంది. 0.4 mg 0.5 mg ఒక రోజుకు తయారవుతూ ఉంటుంది. ఇది తయారవనప్పుడు నరాలకి, మెదడుకి చాలా ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. మరి ఇది లోపించటం అనేది చాలా మందిలో స్ట్రెస్ ఎక్కువ అవటం, ఒత్తిడి వల్ల మానసికంగా ప్రశాంతంగా లేకుండా చిరాగ్గా ఉండటం, కొంచెం ఎండలోకి వెళ్ళకపోవటం, వ్యాయామాలు చేయకపోవటం, జీవనశైలి సరిగా లేనందువల్ల హ్యాపీ హార్మోన్ లోపల తయారవటంలా. దీనివల్ల శరీరంలో, మెదడులో, నరాల్లో చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని నివారించుకోవటానికి అసలు మనం బయట నుంచే ఈ డోపమిన్ హార్మోన్ని అందించాలంటే సింథటిక్గా డోపమిన్ లోపలికి వెళ్ళేటట్టు ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు. అవి తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్ వస్తుందో న్యాచురల్గా పౌడర్ తింటే ఈక్వల్ బెనిఫిట్ వస్తున్నదని రుజువైంది. మరి ఎందులో ఈ హ్యాపీ హార్మోన్ డోపమిన్ ఉంటుంది అంటే వెల్వెట్ బీన్స్, చిక్కుడు జాతికి సంబంధమైన ఈ గింజలు, ఆ వెల్వెట్ బీన్స్ అనేవి ఎల్ డోపమిన్ని డైరెక్ట్గా కలిగి ఉన్నాయి. అంటే డోపమిన్ కాకుండా ఎల్ డోపమిన్ ఫామ్లో ఉంది. చాలా ఆహారాలలో డోపమిన్ ఉంటుంది కానీ అది బాడీ వాడుకోలేదు. అంటే బ్లడ్లో నుంచి బ్రెయిన్ సెల్స్లోకి వెళ్ళలేదు, అందుకని దొడ్లోకి పోతుంటుంది వేస్ట్గానే, అబ్జార్బ్ కూడా కాదు. ఈ వెల్వెట్ బీన్స్లో మాత్రం డోపమిన్ అనేది ఎల్ డోపమిన్ రూపంలో ఉంది. ఇది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటి సెల్స్లోకి వెళ్ళటానికి ఇది అవకాశం ఉందట, ఎల్ డోపమిన్ ఫామ్లో ఉండటం వల్ల. అలాంటి వెల్వెట్ బీన్స్లో ఈ హ్యాపీ హార్మోన్ ఎల్ డోపమిన్ ఎంత ఉంటుంది అంటే 5 నుంచి 7 గ్రాముల మధ్యలో ఉంటుంది. అదే నాటు వెరైటీ, వైల్డ్ వెరైటీ అయితే 9 గ్రాములు ఉందంట. ఈ హ్యాపీ హార్మోన్ 9 గ్రాములు అంత ఎక్కువ ఉంటుంది. యావరేజ్ని తీసుకుంటే మనకి వైల్డ్ వెరైటీ దొరకపోయినా మామూలు తీసుకున్న యావరేజ్ని 5 గ్రాములు ఉంటుంది వెల్వెట్ బీన్స్లో ఈ ఎల్ డోపమిన్ అనేది. మరి మిల్లీగ్రామ్స్లో కదా మనకు కావాల్సింది, ఇక్కడ గ్రాముల్లో ఉంది కదా, మరి మనం అట్లా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ వెల్వెట్ బీన్స్ని కుక్ చేసామనుకోండి 50% పైన ఈ ఎల్ డోపమిన్ నశిస్తున్నది. మనం తీసుకున్న తర్వాత ప్రేగుల్లోకి అబ్జార్బ్ అయ్యేది 30% ఏనట. 50% విడిపోతుంది, 30% అబ్జార్బ్ అవుతుంది. అంతే, మిగతా 20% మళ్ళీ అబ్జార్బ్ అవ్వకుండా దొడ్లోకి పోతూ ఉంటుంది అనమాట. అందుకని ఒంటికి పట్టేది తక్కువ కాబట్టి రోజుకు ఒక 5 గ్రాముల వెల్వెట్ బీన్ పొడిని మనం వాడితే ఇది డే మొత్తానికి ఎల్ డోపమిన్ రూపంలో వెళ్ళి డోపమిన్ లాగా పనిచేసి హ్యాపీ హార్మోన్ ద్వారా మన శరీరానికి రావాల్సిన లాభాలన్నింటినీ అందిస్తున్నదే అని రుజువైంది. ఇది బ్లడ్లోకి ఎల్ డోపమిన్ చేరిన తర్వాత దాని యొక్క ప్రభావము 1.5 నుంచి 3 గంటల మధ్య వరకే ఉంటుంది. దాని యాక్షన్ అయిపోతుంది. ఇక మళ్ళా
మధ్యాహ్నం ఎప్పుడన్నా తీసుకుంటే అక్కడి నుంచి ఒక 2-3 గంటలు, మళ్ళీ సాయంకాలం తీసుకుంటే అక్కడి నుంచి 2-3 గంటలు. అందుకని దీన్ని రోజులో ఒక 2-3 సార్లు వాడుకుంటే మంచిదని చెప్పడం జరిగిందనమాట. ఈ వెల్వెట్ బీన్స్ మీద ఎల్-డోపమైన్ గురించి ఇట్లా ఇచ్చిన వారు థాయిలాండ్ దేశం వారు. 2025లో వీళ్ళ పరిశోధన రిలీజ్ అయిందనమాట. పార్కిన్సన్స్ సమస్య వచ్చి బాధపడే వారికి మరి ఇంగ్లీష్ మాత్ర సిండోపా అట్లాంటి ఇస్తుంటారు కదా, డోపమిన్ అట్లా వెళుతుంది వీళ్ళకి మాత్ర రూపంలో. 30 గ్రాముల పొడిని ఈ పార్కిన్సన్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇస్తే ఈక్వల్ టు ఇంగ్లీష్ మెడిసిన్ లాగా దానికంటే రెట్టింపు ఇంకా బాగా పనిచేసింది. ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఇంకా యాక్టివ్గా పనిచేసింది ఇది. వీళ్ళకి వణుకు తగ్గటం, మాట తడబట్టం ఇవన్నీ కూడా తగ్గాయని రుజువైందనమాట. అలాంటి దానికి ఇది వాడుకోవచ్చు. అంటే అంత పవర్ఫుల్గా ఇంగ్లీష్ మెడిసిన్ లాగా ఇది పనిచేస్తున్నదని రుజువైంది. పార్కిన్సన్స్ వారు రోజుకు పొద్దున 1 స్పూను, మధ్యాహ్నం 1 స్పూను, సాయంకాలం 1 స్పూను అలా వాడుకుంటే మంచిది. స్పూన్ పొడి లేకపోతే స్పూనున్నర పొడి అయినా సరే వాడుకోవడం నష్టం లేదు. ఎక్కువ కావాలి కాబట్టి వీళ్ళకి ఆ నరాలు ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి. పార్కిన్సన్స్ లేని వారు హ్యాపీ హార్మోన్ డోపమిన్ని మరి బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ని తగ్గించేస్తుంది ఇది ఎల్-డోపమైన్. ఆ ప్రభావం కూడా ఉంటుంది. ఈ డోపమైన్ మనకి అందించటం కొరకు ఈ పార్కిన్ సమస్య లేని వారు ఎవరైనా సరే హ్యాపీ హార్మోన్ మనం అందిస్తే మంచిది అనుకున్నప్పుడు దీన్ని 3 పూట్ల వాడుకోవటం మంచిది. స్పూన్ అక్కర్లేదు. ప్రొద్దున 1 అర స్పూను, మధ్యాహ్నం 1 అర స్పూను, సాయంకాలం 1 అర స్పూను. అట్లా మనం ఏదన్నా ఆహారం తినేటప్పుడు ఆ పొడిని కాస్త తేనె కలుపుకుని అట్లా తినేయటం, ఆ పొడిని దేని మీద ఫ్రూట్స్ ముక్కల మీద అట్లా చల్లుకు తినటం, ఏదైనా ఆహారంతో పాటు అట్లా కలుపుకు తినేసేవాడు. ఏ రూపంలోనైనా పంపించండి మీరు వెల్వెట్ బీన్ పొడి. ఇలాంటివన్నీ సైంటిఫిక్గా రుజువైన తర్వాత మరి జనాలకు వాడుకుంటే మంచిదని మనం చెప్పటం తర్వాత మరి దొరకవు కదా. అందుకని ది గుడ్ హెల్త్ వారికి చెప్పి ఇలాంటి ప్రోడక్ట్ అందిస్తే ఎక్కువ హెల్ప్ జరుగుతుంది సమాజంలో. మానసిక ఒత్తిడితో ఉన్న వాళ్ళకి హ్యాపీ హార్మోన్ డోపమైన్ డైరెక్ట్గా తీసుకునే అవకాశం ఉందని చెప్పగా వారి తెప్పించి అందిస్తున్నారు మన ఫాలోవర్స్ అందరికీ. thegoodhealth.co.in వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాంటి పొడి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతిరోజు ఎప్పటికీ వాడుకోవటం వల్ల ఈ రోజుల్లో వచ్చిన మానసిక ఒత్తిడి వల్ల హ్యాపీ హార్మోన్ తగ్గిపోతున్నందువల్ల దాన్ని ఆహార రూపంలో అందించడానికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్గా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.